నమస్తే, వెల్కమ్ టు సోలే టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అందమే అసహ్యపడేలా ఉండే తన అందం వెండితెరకు దొరికిన బంగారం. తన ఒక యాక్టర్, తన ఒక డాక్టర్, తన ఒక మోడల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. నమస్తే మేడం. That's a cute introduction. థ్యాంక్ Thank you యూ so much. మేడం. కామాక్షి భాస్కర్లా అంటే ఒక మట్టిలో మాణిక్యం, వెండితెరకు దొరికిన బంగారం అని ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు అగద ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా అనిపించింది. మీ యొక్క okay. ఏ సినిమా వచ్చినా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్ ఉంటుంది. సో Hmm. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం ఏంది మేడం? క్యారెక్టరే అండి. నేను ఎప్పుడు ఫస్ట్ మూవీ స్టోరీ ఒక ఆడియన్ లా వింటాను. విన్నప్పుడు బాగుంది అనిపించాక క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి విమెన్ క్యారెక్టర్స్ కొంచెం రైటింగ్లో వీక్గా ఉండడమో లేకపోతే అంత సబ్స్టెన్స్ లేకపోవడమో జరుగుతూ ఉంటుంది తరచుగా. సో కొంచెం స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే నేను అట్రాక్ట్ అవుతూ ఉంటాను. యా మరి ఇప్పుడు వెండి తెరలో మొత్తం తెలుగు అమ్మాయిల హవా నడుస్తుంది. సో గుడ్ ఎలా థింగ్. ఫీల్ అవుతున్నారు మేడం? ఇట్స్ గుడ్ థింగ్ అండి. గుడ్ థింగ్. ఇంకా రావాలి. ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్‌కి, పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్‌తో కూడా కలిసి యాక్ట్ చేయాలి. మేడం ఏం చెప్తారు? ఎంఎస్ రాజు గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. తను ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు చేసిండ్రు. తను చెప్పడం జరిగింది, మిమ్మల్ని లేడీ అమితాబ్ అని చెప్పడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఇట్స్ సో కైండ్ ఆఫ్ హిమ్ టు సే దట్. ఇంకా అంతకుమించి ఏం చెప్తాను. అది ఆయనకి మనస్ఫూర్తిగా స్పాంటేనియస్‌గా అనేసారు. ఇట్స్ ఐ థింక్ విజయశాంతి గారిని వి యూజ్డ్ టు కాల్ లేడీ అమితాబ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో సెట్‌లో ఉన్నప్పుడు కూడా సార్ హీ యూజ్డ్ టు కంపేర్ మీ. ఎందుకంటే సార్ విజయశాంతి గారితో కూడా మూవీస్ చేశారు. ఓకే. సో ఇట్స్ అ స్వీట్ కాంప్లిమెంట్ ఓకే. కమింగ్ ఫ్రమ్ పర్సన్ లైక్ ఎంఎస్ రాజు గారు. ఇట్స్ వెరీ మెమరబుల్. యా మేడం, ఎంఎస్ రాజు గారు ఎంతో మంది స్టార్లను క్రియేట్ చేసిన వ్యక్తిత్వం. సో మీరు ఎంఎస్ రాజు ఉన్నారని ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారా, లేక స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేస్తారా? ఆ ఫస్ట్ రీజన్ అయితే ఎంఎస్ రాజు గారే. బికాజ్ ఈ జనరేషన్ యాక్టర్స్కి చాలా తక్కువ మందికి వెటర్న్ క్రియేటర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మూవీస్ చేయడం ఆపేశారు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు లేరు మన మధ్య. పెద్దవంశీ గారు మూవీస్ చేయడం ఆపేశారు. కృష్ణవంశీ గారు చేయడం ఆపేశారు. సో వీళ్ళ మూవీస్ చూస్తే పెరిగిన దాన్ని. అలానే ఎంఎస్ రాజు గారు అంటే ముందు ఈ సినిమా, ఈ హీరో సినిమా అనేవాళ్ళు కాదు, ఎంఎస్ రాజు గారి సినిమా అనే అనేవాళ్ళు. బికాస్ ఆ హీరోలు స్టార్స్ అవ్వక ముందే హీ ఐడెంటిఫైడ్ ద టాలెంట్ అండ్ హీ మేడ్ దెమ్ స్టార్స్. ఎస్. సో ఫర్ మీ ద మేజర్ ఫ్యాక్టర్ వాజ్ ఎంఎస్ రాజు గారు కాలింగ్ అండ్ సేయింగ్ ఇలా ఒకటి ఉంది అని. ఆ తర్వాత క్యారెక్టర్, దెన్ ద స్టోరీ. ఎంఎస్ రాజు గారు ఒక సవాల్ విసరడం జరిగింది. ఈ సినిమాలో కామాక్షి పర్ఫార్మెన్స్ ని చెప్పలు కొట్టకపోతే నేను సినిమాలు తీయడం బంద్ చేస్తాను అని చెప్పారు. సో ఎలా చూస్తారు మేడం ఆ ఛాలెంజ్? ఆ స్టేట్మెంట్ ఎలా చూస్తారు? అంటే హీ బిలీవ్డ్ ఇన్ మీ సో మచ్. పొలిమేర తర్వాత ఒక 4-5 ఫిల్మ్స్ చేసినా అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్క్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టి నాలో ఒక ట్రూ యాక్టర్ని చూసి ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. బికాస్ మనందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్, 2 ఫ్లాప్స్ వస్తే సడన్గా ఐరన్ లెగ్ అని ఆర్ ఇంకెవరైనా చూడండి వీళ్ళకి హిట్ ఉంది వీళ్ళని పెట్టుకుందాం అలా డిస్కషన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఈ క్యారెక్టర్కి ఏం కావాలి, ఎవరైతే కరెక్ట్గా యాప్ట్గా ఉంటారో అని ఆయన నమ్మారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాననే బిలీవ్ చేస్తున్నాను. 14th ఆడియన్సే ఆ వర్డిక్ట్ ఇవ్వాలి. మేడం, కామాక్షి భాస్కర్ల గారు ఊరికనే సినిమా ఇండస్ట్రీకి రాలేదు. తను ఎంబీబీఎస్ చేసి డాక్టర్ ఆ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలకు రావాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే ఇట్స్ నాట్ వన్ ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ కాదండి. ఐ లైక్డ్, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో థియేటర్ చేస్తున్న ప్రాసెస్లో నాకు యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఐ థాట్ ట్రై చేద్దాము. నాకు హ్యాపీనెస్ వస్తుంది చేస్తుంటే, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. వర్కౌట్ అవ్వకపోతే ఏమైంది, ఐ కెన్ స్టిల్ డూ వాట్ ఎవర్ ఐవ్ లర్న్డ్. అది ఆ నాలెడ్జ్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. సో వై షుడెంట్ ఐ ట్రై అన్న ఒక థాట్ నుంచే పుట్టింది అది. సో స్లోగా అంచెలుగా ఎదుగుతా వచ్చాను. అండ్ ఇంకా దర్ ఇస్ లాంగ్ వే టు గో. మేడం, కామాక్షి అంటే మాకు అందరు గుర్తొచ్చేది పులిమేర. ఈ అగధ సినిమా కూడా పులిమేర లాగా ఉండబోతుందా, పులిమేర మించి ఉండబోతుందా అంటే మీరేం చెప్తారు? ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం ఏం లేదు. అంటే మించి ఉండబోతుందా అనేది 14th ఆడియన్సే చెప్పాలి. బికాస్ దే ఆర్ ది ఫైనల్ జడ్జెస్ ఫర్ ద ఫిల్మ్. ఒకటి మాత్రం నేను చెప్పగలిగేది ఏంటంటే, పొలిమేరకు నేను ఎంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాను, అగదాకి అంతకు మించే పెట్టి వర్క్ చేశాను. సో
యా మేడం తెలుసుకోవచ్చా మీకు ఫేవరెట్ యాక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? వెంకటేష్ గారండి. అది అందరికీ అంటే ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో ఓకే. అన్ని కొలాబ్ చేసి చూస్తే అందరికీ లైక్ ఎన్ని ఇంటర్వ్యూస్లో అవును. చెప్పుంటాను. అవును. సో వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం. యా ఓకే. మరి ఎప్పుడు చేయబోతున్నారు వెంకటేష్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు? హోప్ఫుల్లీ ఐమ్ హోపింగ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. మేడం మిమ్మల్ని పోయినట్లుగానే మా శ్రావణ్ గారిని కూడా పోవడం జరిగింది. సో ఏం చెప్పుదలుచుకున్నారు అంటే మీ అంటే మిమ్మల్ని మీతో పాటు చేసిన అందరు కూడా మీలాగా అవుతున్నారా లేకంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అలా ఏం లేదండి. శ్రవణ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అదే అంటాం కదా, ఒకసారి రైట్ ఆపర్చునిటీ రావాలి మనలో ఉన్నది బయటపడడానికి. సో ఈ మూవీలో శ్రవణ్ హాస్ మేడ్ హిస్ మార్క్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే చాలా తక్కువ సార్లు ఒక యాక్టర్గా ఒక హ్యాపీనెస్ వస్తుంది మంచి కో యాక్టర్ పడినప్పుడు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు ఈ సీన్ ఎలా అయినా యూనో బాగా పండించాలి అనేది. సో శ్రవణ్ వల్లతో నాకు అది వచ్చింది. సో మీ అందరు కూడా లైక్ యూ విల్ రిమెంబర్ హిమ్ అండ్ హీస్ గోయింగ్ టు బికమ్ యూనో అ నేమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మేడం అంటే గతంలో ఇట్లాంటి హర్రర్ మూవీ చూసాం కదా, విరూపాక్ష కానీ మసూద కానీ మీ సినిమా పొలిమేర కానీ, ఈ సినిమాకు నా స్పెషాలిటీ ఏంది మేడం? అంటే ఇది డివైన్ థ్రిల్లర్ కదండి. ఓకే. ఒక డివోషనల్ అండ్ డివైనిటీ అటాచ్ అయి ఉన్న సినిమా. అండ్ అందరూ థ్రిల్లర్ థ్రిల్లర్ అంటున్నారు కానీ ఇందులో చాలా ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. సో పొలిమేరలో కూడా అంతే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఆ డివైనిటీ ఇస్ ది స్పెషల్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. మేడం ఇప్పుడు ఏ ప్రొఫెషన్ బాగుంది మేడం? డాక్టర్ ప్రొఫెషన్ బాగుందా, యాక్టర్ ప్రొఫెషన్ బాగుందా? ఇప్పుడు ఇప్పుడు నేను యాక్టింగ్ ఒకటే చేస్తున్నాను కదా. ఓకే. సో యాక్టింగే చెప్పాలి నేను. అంటే రెండు చేస్తే నేను ఏదో ఒకటి చూస్ చేసుకోగలుగుతాను కానీ అది ఆపిన తర్వాతే ఇందులోకి వచ్చాను. మేడం అంటే మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, వర్స్టానికి పర్ఫార్మెన్స్ ఉంటుంది, వర్స్టల్ యాక్టర్ మీరు. సో మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీలాంటి వాళ్ళకి నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు రావాలని చాలా మంది కనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించింది అరే నాకు గద్దర్ అవార్డు వచ్చింటే బాగుంటుంది, నేషనల్ అవార్డు వచ్చింటే బాగుంది అనిపిస్తుంది? ఐ డోంట్ నో అండి. ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు అట్లీస్ట్ పొలిమేరకు వస్తుండొచ్చేమని? నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నా ఇవాళ రేపు నాకు షూట్ ఉంది ఆర్ ఇవాళ నాకు షూట్ ఉంది అంటే ఆ సీన్ నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, ఆ యాక్షన్ కట్ మధ్యలో ఏం జరిగితే యూనో మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలన్న దాని మీదే నా మైండ్ ఉంటుంది. ఆ తర్వాత అవన్నీ మన చేతిలో లేనివి కదా. అవార్డ్స్ కానీ యూనో ద మనీ వీ గెట్ ఫర్ ద ఫిల్మ్ ఆర్ సక్సెస్, అవన్నీ నేను ఎక్కడైతే ఎఫర్ట్ పెట్టగలుగుతానో దాని గురించే నేను ఆలోచించగలుగుతాను. నా చేతిలో లేని దాని గురించి ఎక్కువ తల బాదుకోను నేను. ఓకే డన్. మేడం ఒక ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తున్న ఒక న్యూస్, అర్జున్ సర్జా గారు పొలిమేర 3లో ఉన్నారంట, అది నిజమేనా లీకా ఏం? లేదు నిజమే, మొన్న పూజ కూడా అయింది కదా పొలిమేర. సార్ వాస్ దేర్, అర్జున్ గారు వాస్ దేర్. ఓకే. ద షూట్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే డన్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ విష్ ఆల్ బెస్ట్. లేడీ పవర్ స్టార్ అన్నారు, మిమ్మల్ని ఇప్పుడు లేడీ అమితాబ్ అంటారు, అదే టైం కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ వాళ్ళ మంచితనం, అది వాళ్ళ కైండ్నెస్. సో నేను పెట్టే నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గించను. ఐ విల్ ట్రై మై బెస్ట్ విత్ ఈచ్ ఫిల్మ్. అది రిజల్ట్ ఏదైనా సరే. సో అదొక్కటే నా ఫోకస్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.